స్వచ్ఛ భారత్ కళ సాకారం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రులు దేశంలోని వేర్వేరు చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛ భారత్ను ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో కలిసి రఫీ మార్గ్లో ఆకర్షణీయ మరుగుదొడ్లను ప్రారంభించిన ఆయన తర్వాత కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో పాల్గొన్నారు. శివాజీ స్టేడియంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రాజ్నాథ్ భోజనం చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛ భారత్కు ప్రచారం కల్పించేలా ఉత్తమ లఘు చిత్రాలు నిర్మించిన వారికి వెంకయ్యనాయుడు పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛాగ్రహిగా మారి దేశాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలని వెంకయ్య సూచించారు. अमेरिका में, चाइना में, जर्मनी में, जापान में, सिंगापुर में, ऑस्ट्रेलिया में, मलेशिया में, दुबई में, कुवैत में, कहीं भी जाए, people are shouting Modi, 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 because they are seeing people behind Modi. The other day you have seen what is Modi. Our neighbor who is abetting, funding, training terrorists, they have been given a fitting lesson by our armed forces. We should all salute the forces. Swachha Man, Swachha Dhan, Swachha Tan और स्वच्छ border, Swachha LOC. वो भी करके दिखाया. आगे हम लोग सब लोग इसमें शामिल होके इस मिशन को आगे बढ़ाना है. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఢిల్లీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురుతో పరిసరాల్ని శుభ్రం చేసి చెత్తను ఏరేశారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో పరిసరాల్ని పరిశుభ్రం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రజలతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ కోల్కతాలో విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ పట్నాలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు.